హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా రాక్షి గారిని ఏసీ వెళ్ళని చెప్పి వెళ్ళి బయట పడుకున్నాడు. ఏంట్రా ఇక్కడ వచ్చి పడుకున్నావు అని అంటే, నువ్వు ఏసీ లేదు కదా మా ఇంట్లో, అందుకని వచ్చి బయట పడుకున్నాను అని అంటున్నాడు. ఏసీ వేయకపోతే ఇట్టకొచ్చి పడుకుంటారంట్రా అంటే, ఇక్కడేమో చల్లగా గాలి వస్తుంది, ఈ ఏసీ ముందు ఈ చల్లగాలి ఎంత బాగుందోను అంటున్నాడు. సరే లేరా, నేను ఏం లేరా, ఏసీ పోరా, ఇక్కడే పడుకోరా అని చెప్పి ఇంకా పడుకున్నాడు. పడుకోకుండా ఇంకా నన్ను అరుస్తున్నాడు నేను లోపల ఉంటే. ఏమైందా అని చెప్పి వచ్చానమాట నేను. ఇంకా సరే ఏడే పడుకోలేరా, నేను వెళ్ళిపోతున్నానులే లోపలికి అని చెప్పి లోపలికి వచ్చేస్తాను. ఇంక లోపలికి వస్తే వాడు ఎందుకుంటాడు బయట, ఆడు కూడా ఎన్కీడితో వచ్చేసాడు. ఎన్కీడితో వచ్చి ఇంకా బయట కుక్కలు అరుస్తూ ఉన్నాయి. ఇంకా నా దగ్గరికి వస్తే అరిచాను. ఇంకా బయట కుక్కలు అరుస్తునేసరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను కాళ్ళ కాడ వేసుకునే గుడ్డలన్నీ లాక్కుపోతుంటాడు ఆ చైన్ తోటి. కాళ్ళ కాడ పట్టలు తీసుకొచ్చామంటే అవి 2 రోజులు కూడా ఉండవు. ఇంకా సరేలే ఎందుకులే వీడితోటి గొడవలే అని చెప్పి ఇంకా ఏసీ వేసా, పడుకుంటాడులే అని. ఏసీ ఆన్ చేయగానే భలే వచ్చేస్తాడు సౌండ్. చూడండి, ఏసీ ఆన్ చేశానో లేదో బయట సౌండ్ వినపడుతుంది, వచ్చేసాడు. మళ్ళీ కుక్కలు అరుస్తుంటే మళ్ళీ వాటిని చూసి రావాలా. రా ఎందుకు వచ్చావురా ఇప్పుడు, ఎందాక ఏదో బిల్డప్ ఇచ్చి బయట పడుకున్నావు కదరా, బయటే పడుకోపోరా అంటే, నేనెందుకు పడుకుంటాను, ఏసీ వేసిన తర్వాత, ఏసీ వేసావు కదా నేను ఇంక ఇంట్లోనే పడుకుంటాను అని చెప్పి ఇంట్లోకి వచ్చాడు. ఇంక గాలి ఎక్కడ వస్తుందా అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడే కదా నా ప్లేస్, ఇక్కడే వస్తుంది కరెక్ట్గా గాలి, కొంచెం కిందకు పెట్టమా గాలి బాగా వచ్చిద్ది అని చెప్పి అంటున్నాడు. సర్లేరా, అంతా నీ ఇష్టం అయిపోయింది లేరా, మాకు ఇంట్లో నీకోసం వేసి వేయాల్సి వస్తుంది, మేము ఎప్పుడో వేసుకుంటాము అని చెప్పి వేసి వచ్చాడు, కూర్చున్నాడు. ఇంకా సరేలేరా, మళ్ళీ నిద్రపోతావు, అన్నం పెడతాను, అన్నం తిని పడుకోరా అని చెప్పి, సరేలే పెట్టులే పడుకుంటాను, అన్నం తిని పడుకుంటానులే అని చెప్తున్నాడు. ఇంకా నిద్ర వస్తుంది నాకు బాగా, ఆవులిద్దరు కూడా వచ్చేస్తున్నాయి, త్వరగా పెట్టేస్తే తినేసి పడుకుంటాను అని చెబుతున్నాడు. ఇంకా సరేలే అని చెప్పి అన్నం పెట్టాను, తినేసాడు. వచ్చి ఇంకా ఫుల్గా నిద్రపోతాడు అనమాట. ఇప్పుడు నిద్రపోరా అని చెప్పా.